సినిమా ఇప్పుడే చూసిన తండేల్ సినిమా పోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. నాగచైతన్యకి ఇంకో అటర్ ఫ్లాప్ పడ్డది, అదైపోయింది ఇదైపోయింది అని కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్పాలనుకుంటారు. కాదు భయ్య, సినిమా సూపర్ హిట్. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. పెళ్లి చేసుకున్న తర్వాత కంబ్యాక్ సినిమా భయ్య నాగచైతన్య గారికి. అందుకే చెప్పిన నేను సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్ అని. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా. ఆ ఒక మంచి కన్నీటి గాథ భయ్య, ఒక రియల్ లైఫ్ స్టోరీ, శ్రీకాకుళంలో జరిగిన ఒక కన్నీటి గాథ, ఒక రాజు అనే ఒక వ్యక్తి యొక్క కన్నీటి గాథని ఒక సినిమా రూపంలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్న సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే మీకు కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఇలాంటి ఒక్క సినిమాని, మంచి సినిమాని తీసినందుకు గాను డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు ఎన్నో కావాలి, ఎన్నో సినిమాలు రావాలని కోరుకున్నా. ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. డిఎస్పీ గారు సార్ నిజంగా చెప్తున్నారు, ఏం దాగి మ్యూజిక్ కొట్టారు సార్. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేస్ట్ భయ్య. నిజంగా సాయి పల్లవి గారు మరో లేడీ పవర్ స్టార్ భయ్య. ఈ సినిమాలో క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. ఆమె నవ్వుతుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంటుంది భయ్య సీన్. ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ కాదు భయ్య, నిజంగా మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ బ్లాంక్ బాగుంటుంది, ఆ సాంగ్స్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, ఆ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది భయ్య సినిమాలో. ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు, అన్నీ బాగున్నాయి. బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు, ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. రేపటి నుంచి టికెట్లు దొరకవు, టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీకి కష్టం పెట్టినందుకు నిజంగా లైన్స్ వచ్చాయి. చెయ్యి చెదరగొట్టావోయ్, చీల్చి చెండాడోయ్, ఛిద్రం చేసేవోయ్, చిరునవ్వులు చిందించేవోయ్, చరిస్మా చూపించేవోయ్. చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతకుముందు ఓటీటీలో దూత చూసాం, అది థియేటర్ రావాల్సింది అని అనిపించింది. ఆయన యాక్టింగ్ మొత్తం నిజంగా కెరీర్లో తిరిగి చూసుకుంటే నాకు తండేల్ మూవీ చాలా సూపర్. ఆయనకి పెద్ద మైలురాయి అనిపించింది. నిజంగా కరాచీలో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూస్తుంటాం, ఒకసారి పోతే ఏదైనా కేసు అయిపోతే ఏ చిన్న విషయానికైనా తిరిగి రావడం చాలా టఫ్. అలాంటిది ఆయన ఎంతవరకు అక్కడ మేనేజ్ చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అని చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సాంగ్స్ అయితే చాలా సూపర్. నిజంగా సాయి పల్లవి గారితో కెమిస్ట్రీ అదిరింది. అంతకుముందు లవ్ స్టోరీలో ఎంత బాగా అదిరగొట్టారో ఈ మూవీతో అంత బాగా, అంత కెమిస్ట్రీ అంతకు మించి పండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కరు తగ్గట్లేదు అన్న, నిజంగా ఒక్కరు తగ్గట్లేదు, ఒకరి నుంచి ఒకరు. నిజంగా ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి అన్న. నిజంగా ఆయన 2 years చాలా శ్రమించాడన్న దానికోసం. దానికి తగ్గట్టు చాలా బాగుంది. నిజంగా యాక్షన్ సూపర్ అండి. హీరోయిన్ హైలైట్ చూపించిన డైరెక్టర్ మాత్రం అది సూపర్ సినిమా భయ. 500 కోట్ల సినిమా ఇది కూడా. 3 నుంచి 500 కోట్ల సినిమా పక్కా. బొమ్మ బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ తిరిగి వస్తుంది. ఇది కూడా దుల్ల కొట్టేశాడు చందు మొండేటి, చెప్పినట్టుగానే దుల్ల కొట్టేశాడు. తర్వాత నాగ చైతన్యకి ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిస్ కెరియర్లో. వైఎంసీ మజిలీ, దాని తర్వాత ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. చందు డిఎస్పి సూపర్ మ్యూజిక్ అల్టిమేట్. దట్ ఈస్ ద ఐ థింక్ ఫ్యాన్ బాయ్, ఒక అభిమాని ఒక హీరోని చూసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు చందు మొండేటి. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. రిలీజ్ చేసిన 4 సాంగ్స్ కన్నా ఇంకా 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఫీమేల్ వర్షన్ ఆఫ్ గుజితల్లి ఎక్స్ట్రాడినరీ. అండ్ దెన్ పాకిస్తాన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా తీశారండి, చాలా రియలిస్టిక్గా ఉంది. సూపర్ ఉంది నాగ చైతన్య యాక్షన్. అసలు క్లైమాక్స్ అయితే ఏడిపించేశాడు. లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఐ థింక్ ఆఫ్టర్ లవ్ స్టోరీ చాలా బాగుంది.